వీరమల్లు గెటప్ లో అయితే మనకు కనిపిస్తున్నారు. అన్న ఏంటన్నా ఎట్లుంది సినిమా? అక్క సినిమా చాలా బాగుంది. అయితే ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తారు, నదులలో స్విమ్మింగ్ చేస్తారు. ఇలా మాత్రం హీరో వచ్చి సునామీలో స్విమ్మింగ్ చేశాడు. ఎందుకు ఇంతగానం ఫీల్ వస్తుందంటే ఆ సీన్స్, ఆ బీజిఎమ్స్లో ఒక పవర్ స్టార్ని చూసినప్పుడు నిజంగా ఎవరిలోనన్నా ఇటువంటి రియాక్షన్ వస్తుంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి కానీ, అలానే ఒకానొక సమయంలో మన హిందువులపైన జరిగిన దాడులు కావచ్చు, మన గుడిలపై జరిగిన దాడులను కావచ్చు, ఒక్క హీరో ఆ టైంలోనే ఒక హీరో హరిహర వీరమల్లు అనే ఒక అతను దాన్ని వ్యతిరేకించాడు. అతన్ని చూసి మిగతా వాళ్ళంతా కూడా తిరగబడ్డారు, వ్యతిరేకించారు. మూవీ అయితే నిజంగా చాలా అంటే చాలా హార్ట్ని టచ్ చేసే మూవీ. బాగుంది మూవీ అయితే చాలా. అంటే ఇప్పుడు స్క్రీన్లో 2 పులులని మనం ఒకటే స్క్రీన్లో చూస్తాం కదా, ఆ పులిని కంట్రోల్ చేసే సీన్ ఎట్లుంది? నిజంగా ఆ పులిని కానీ, పబ్లిక్ని కానీ, పొలిటీషియన్లను కానీ ఎవరినన్నా కంట్రోల్ చేయాలంటే ఒక వ్యక్తితో సాధ్యమవుతుంది. అదే మన పవర్ స్టార్ గారు. అతను రియల్ లైఫ్లో కావచ్చు చాలా హ్యూమానిటీ ఉన్న వ్యక్తి. అతని దగ్గరికి ఏదైనా సమస్య వెళ్ళిందంటే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం అనేది జరుగుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. సార్ కూడా చేసి చూపిస్తున్నారు. నిజంగా సార్కి అయితే హ్యాట్స్ ఆఫ్. సెక్యులర్స్ అయితే ఖచ్చితంగా కళ్ళు తెరుచుకుంటారు భయ్య సినిమా చూసి. ఒకటే మాట, అంతే, ఇంకేం లేదు. సినిమా ఇప్పుడే చూశాను భయ్య. సినిమాలో వచ్చేసి పవన్ కళ్యాణ్ 2 కళ్ళతో పులుల్ని భయపెడతాడు భయ్య. చాలా సూపర్ ఉంది. తన కుంఫుతో వందలాది మందిని తన కుంఫుతో రఫ్ ఆడించేస్తాడు భయ్య. చాలా సూపర్ ఉంది. నిత్య జీవితంలో జగన్ నుండి ప్రజల్ని ఎలా కాపాడాడో ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాలో ప్రజల్ని అలా కాపాడుతాడు భయ్య. చాలా సూపర్. కళ్యాణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ అతను పాత సినిమాలు అంటే మనం తమ్ముడు బద్రి ఆ టైంలో చూసేటప్పుడు ఎంత షార్ప్ ఐస్ ఉండేవో, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కాన్ఫిడెన్స్ అన్నీ వెనక్కి వచ్చేసాయి. అంటే ఆ డిప్యూటీ సీఎం పవర్ కావచ్చు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ హార్ట్ఫుల్గా, పీస్ఫుల్గా, హ్యాపీగా ఉన్నప్పుడే ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. సో మళ్ళీ మీరందరూ కూడా పాత పవన్ కళ్యాణ్ని చూడాలంటే థియేటర్స్కి రండి. 2, ఈ సినిమాలో అద్భుతమైన ఎడిటింగ్, కేఎల్ ప్రవీణ్ ఒక్క సీన్ కూడా లాగలేదు, ఫెంటాస్టిక్గా ఉంది. ఇంకా కీరవాణి గారి మ్యూజిక్ ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేసింది. ఈ 2 కాకుండా ఫోటోగ్రఫీ కూడా బాగుంది. అంటే టెక్నికల్గా ఫిలిం చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్, ఫెంటాస్టిక్గా ఉంది. ప్లస్ నిధి అగర్వాల్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ సినిమా ఇస్ గుడ్ అండ్ కరెక్ట్గా ఏం జరుగుతుంది అనే టైపులో ఎండ్ చేశారు. సో సెకండ్ పార్ట్ చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక చరిత్రాత్మక బేస్ తీసుకుని మన హిందూ ధర్మాన్ని మన పాత వీరులు ఎలా రక్షించారో మనకు చూపించడానికి ట్రై చేశాడు. ఒక ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో ఎంత మన హిందూ వీరులు ఫైట్ చేశారో చూపించారు. అటువంటి వీరులను రిప్రజెంట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ స్టారే కరెక్టు. సో మీరు చాలా థ్రిల్కి లోనవుతారు. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. వీరమల్లు సినిమా వేరే లెవెల్ ఉంది. బాబులకే బాబు, మా కళ్యాణ్ బాబు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ్ అన్న. మన హిందూ గురించి చెప్పారన్న, సూపర్ చెప్తున్న. ప్రతి ఒక్క హిందూ సినిమా చూడాలి. ఇది పార్ట్ 2 వచ్చింది. బాహుబలి 1, బాహుబలి 2 కాకుండా హరిహర వీరమల్లు 2 కూడా ఉంది. ఇది మాత్రం చెప్తున్న పక్కా 10,000 కోట్లు చెప్తున్నా. ఖచ్చితంగా నన్ను బిగ్ బాస్కి ఎవడు తీసుకుపోలేడు. హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు. ఓన్లీ మా పవన్ కళ్యాణ్ బాబు. థ్యాంక్ యూ.